రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నట్టయితే మన రాష్ట్రంలో పండేటటువంటి పండ్ల మొక్కల్ని మనం పండించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాతావరణ రీత్యా కానీ లేకపోతే మన నేల స్వభావాన్ని బట్టి మన అయితే మాత్రం ఈరోజు తణుకులో నాగేశ్వరరావు గారి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా అయితే మాత్రం వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలను అయితే పండిస్తున్నారు. అసలు ఎలా సాధ్యం ఇది అనేది మాత్రం ఈరోజు నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట. మీరు దయచేసి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అనేక రకాలైన మొక్కలు, మనకు తెలియని మొక్కలు, అలాగే మనకు తిన్నటువంటి మొక్కలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వీడియో చివరి దాకా చూడండి. సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మన రాష్ట్రంలో మనకు అనువైనటువంటి పండ్ల మొక్కలు పండించడానికి కానీ వాటిని దిగుబడి తీయడానికి కూడా చాలా కష్టాలు పడుతున్నాం. కానీ మీరు ఇతర రాష్ట్రాలు అలాగే ఇతర దేశాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి మొక్కలను అయితే మీరు పెంచుతున్నారు. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే అండి, ఇది మొక్కలు పెంచాలని పర్యావరణానికి అనుకూలంగా నేను ఉండాలి, అలాగే ప్రజలను కూడా అటువైపు చైతన్యవంతులు చేయాలని నాకు కోరికండి. సో దానికి అనుకూలంగా నాకు మంచి స్థలం ఉంది, దగ్గరలోనే మంచి వాటర్ ఉంది, అలాగే మంచి మొక్కలు ఎక్కడెక్కడున్నాయో తీసుకొచ్చేటువంటి సౌలభ్యత నాకు ఉందండి. నేను వ్యాపార రీత్యా బయట రాష్ట్రాలు అవి వెళ్తుంటాను. అక్కడ చూసి నా కోరికల్ని ఇలాగా మొక్కలు తెచ్చుకుని పెంచడం జరిగిందండి. ఉదాహరణకి ఇది చూడండి, ఇది మీకు చాలా అరుదైన మొక్క. ఇది యాపిల్ మొక్క అండి. ఇదిగోండి కాయలా ఉంటుంది. అంటే మీరు బయట గ్రీన్ యాపిల్ చూస్తారు కదా, గ్రీన్ యాపిల్ సైజులో ఇలా ఉంటుంది. దీని పేరు అయితే మిల్క్ యాపిల్, మిల్క్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్ అంటారండి. ఇది మెక్సికో జాతికి చెందింది. చాలా స్వీట్ గా ఉంటుందండి. మీరు కాయ తింటే తెలుస్తుంది దీని టేస్ట్. అలాగే ఈ చెట్టు ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే అండి, ఈ ఆకులు ఒకవైపు ఎంత గ్రీనరీ ఉందో వెనకాల వైపు అంత గోల్డ్ కలర్ ఉండి ప్రత్యేకంగా ఉంటుందండి ఈ చెట్టు. సో ఇలాంటివి అసలు మీకు ఎక్కడ కూడా మనకి మన ఏరియాలో లేవు. అందువల్ల నేను ఈ 2 మొక్కలు కూడా తీసుకొచ్చి పెంచుతున్నానండి. నేను అప్పుడే 6 సంవత్సరాలు అయింది కాపు కాసి, 2 ఇయర్స్ నుంచి కాస్తనే చాలా విపరీతమైన కాపు కాస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా వచ్చింది. దిగండి ఆ సైజు గ్రీన్ యాపిల్ అలాగే ఉంటుంది. కాయ కొంచెం లైట్ కలర్ వస్తుంది, సైజు పెద్ద అవుతుంది. టేస్ట్ అంటే మళ్ళీ మీరు ఈ పండు లాంటి టేస్ట్ మీరు ఎక్కడ చూసి తిని ఉండరు. అదండి దీని ప్రత్యేకత అనమాట అండి. ఇది మిల్క్ ఫ్రూట్, మిల్క్ యాపిల్ అని కూడా అంటారు, స్టార్ ఫ్రూట్ అని కూడా అంటారండి. దీన్ని మెక్సికో, దీని జన్మస్థానం మెక్సికో. సార్, ఇంకా మీ దగ్గర అనేక రకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం చూసి. అలాగేనండి. ఇదేంటి సార్? ఇది జాల్పాయ్ అంటారండి. ఇది బెంగాల్లోను బంగ్లాదేశ్లో ఉంటుందండి. దీన్ని సిలోన్ ఆలివ్ అని కూడా అంటారు. మన ఇండియాలో ఉండే మామిడికాయని పోలి ఉంటుందండి. సో ఎందుకనంటే మనకి అక్కడ కాసిన వెంటనే అలాగే కాయాలని ఉండదండి, కొంచెం తేడాగా కాస్తే. ఇదిగోండి చూడండి, మన వాతావరణం కొద్దిగా డెవలప్ అవుతుంది, మళ్ళీ కాయలు వస్తాయండి, కాయలు వస్తాయి. సో నేను కాయలతో ఉన్నప్పుడు ఈ మొక్కను తీసుకొచ్చాను. కొద్దిగా టైం పడుతుందండి కాయలు కాయడానికి. దీన్ని జాల్పాయ్ లేకపోతే సిలోన్ ఆలివ్ అంటారు. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తే ఇది ఏంటి సార్? ఇది మనకు సాధారణంగా మీరు నారింజకాయలు, బత్తాకాయలు చూస్తుంటారండి. అసలు ఆ చెట్లు కానీ ఆ ఆకులు కానీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆకు చూడండి, అసలు నారింజకాయకి మీరు ఆ నారింజ చెట్టుకి ఇలాంటి ఆకులు ఉంటాయి అనిపిస్తాయి. దీన్ని కిన్నో ఆరెంజ్ అంటారండి. అంటే మనకు కూడా ఇక్కడ దిగుమతి చేసుకుంటారు ఇటువంటివి. కాకపోతే అక్కడ ఏదైతే దీని స్వదేశంలో ఉన్నటువంటి కాయ సైజు ఉంటుందో అది మనకు రాదండి. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి భూమి, వాళ్ళ వాతావరణానికి ఉండే ఫలసాయం మనకి 100% రాదు. సో అయినప్పటికీ కూడా ఏంటంటే అటువంటి కొత్త మొక్కలు, కొత్త రకాలు పెంచాలని నా అభిప్రాయంతో నేను పెంచుతున్నానండి. చాలా మట్టుకు నేను సఫలీకృతం అవుతున్నానండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది తిన్నాడు, మేము ముందు అసలు మొత్తం విజిట్ చేసే సమయంలో చాలా టేస్ట్గా ఉంది. అసలు ఇది చాలా వైవిధ్యమైన టేస్ట్తో ఉండే మొక్క అండి. దీన్ని బారాబా అంటారు. దీని ఫ్రూట్ పేరు బారాబా అంటారు. మనకు కొద్దిగా భారతదేశంలో కేరళలో ఉంటుందండి, కొన్ని చోట్ల మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో దీన్ని బారాబా అని, కొన్ని చోట్ల కిన్నో లెమన్ డ్రాప్ మ్యాంగోస్టిన్, ఇది లెమన్ డ్రాప్ మ్యాంగోస్టిన్, బారాబా అనే 2 పేర్లతోటి పిలుస్తారండి. కాయ టేస్ట్ మాత్రం చాలా వైవిధ్యంగా చాలా చక్కగా ఉంటుంది. ఈ కాయ మీరు కనుక తింటే కంపల్సరీగా ఈ మొక్క ఒకటి కావాలని అంటారు. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి బారాబా ఫ్రూట్. ఓకే సార్, ఇప్పుడు ఇది మనం ప్లాంట్ వేసిన తర్వాత ప్రతి ఫ్రూట్ కూడా 4 సంవత్సరాలు అండి, 3 నుంచి 4 సంవత్సరాలకు వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే వెంటనే కాయడానికి అనుకూలమైన వాతావరణం దానికి మనం కల్పించలేము. అది ఎక్కడైతే పెరుగుతాయో వాటి దేశంలోనూ వాటి రాష్ట్రంలో ఉండే అటువంటి పక్కా నేల కానీ వాతావరణం కానీ మనం ఇవ్వలేం కనుకండి, కొంచెం టైం తీసుకుంటుంది. సో కొంత అయితే మనం
ఎక్కువ శాతాన్ని మనం సఫలీకృతం అవుతామండి. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తున్నారు సార్ జామాకు, మనం ఏది చూసినా సరే జామాకు అనేది మామూలుగా ఉంటుంది. మనం మన వెరైటీ చాలా రకాల జామ ఉన్నాయి, కానీ మనం చూసి ఇది డిఫరెంట్గా ఉంది సార్. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నా దగ్గర 10 రకాల జామకాయలు ఉన్నాయి. ఓకే. అంటే జామకాయ అంటే మనకు సాధారణంగా ఒకటో రెండో తెలుస్తాయి. నా దగ్గర రకరకాల జామకాయలు ఇతర రాష్ట్రాల నుంచి అవి తీసుకొచ్చింది. దీని పేరు వచ్చి, ఇది కూడా మంచి జామ అండి. దీని పేరు స్ప్రింగ్ గోవా అంటారు. స్ప్రింగ్ గోవా. ఆకులు చెట్టు కూడా కంప్లీట్గా భిన్నంగా ఉండి జామ చెట్టుకి ఏమాత్రం కూడా సరిపోలుగా ఉంటుందండి. కాకపోతే కాయలు మరీ పెద్ద సైజు అవ్వవు. ఇలా కాయలు కాస్తుందండి చెట్టుకి, కానీ పెద్ద సైజు అవ్వవు. ఒక నిమ్మకాయ సైజు కాయలు ఉంటాయి. నిమ్మకాయ సైజు అంతా మంచి లైట్ ఎల్లో కలర్లో వస్తాయి పండిన తర్వాత. అసలు టేస్ట్ చూస్తే మీరు ఈ చట్నీ వదలరు. అంత నోట్లో వేసుకుంటే కరిగిపోద్దా అనే అంత టేస్ట్గా ఉంటుందండి ఇది. స్ప్రింగ్ గోవా. ఇది మన ఇండియాదేనా సార్? ఇండియానండి. ఓకే సార్. మనం మీ దాంట్లో మీ ఏది చూసినా సరే కొత్తగా వెరైటీ ఉన్నాయి సార్. నాకు కూడా మొక్కలు పెంచాలని అభిమానంతో నేను ఎక్కడైనా కొత్తది మొక్క ఉంటే నేను చాలా దూరం వెళ్ళి ఖర్చు అయినా సరే తెచ్చుకుంటానండి. ఇది సపోటాలో ఒక రకం అండి. దీన్ని వెరిగేటెడ్ సపోటా అంటారు. ఇది కాయ కంప్లీట్ గుండ్రం ఓవల్గా కాకుండా కొంచెం తప్పడుగా ఉన్నట్టు ఉంటుంది. టేస్ట్ కొద్దిగా వేరేగా ఉంటుంది. కథమ అంతా బాగానే ఉంటుందండి. ఇది వెరిగేటెడ్ సపోటా అండి. వెరిగేటెడ్ సపోటా. ఇది కూడా మన ఇండియాదేనా సార్? ఇండియాదేనండి. మన ఇండియాదే. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఏంటి సార్ వెరైటీగా ఉంది, రంగు కానీ కలర్ కానీ? వెరైటీగా ఉంటేనే నా దగ్గర వస్తాయండి. అది వాస్తవం సార్. ఇది పీనట్ బటర్ అండి. ఓకే. చాలా మంచి టేస్ట్గా ఉండే ఫ్రూట్ ఇది. ఓకే. అయితే ఇది ఏంటంటే ఇలా ఆరెంజ్ కలర్లో బాగా తయారైపోయిన తర్వాత మీరు కోసి వండి ఇంట్లో పెడితే ఉదయానికి ఖర్జూరకాయలాగా కొంచెం స్మూత్గా తయారవుద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి మెడికేటెడ్ వాల్యూ ఉన్నదండి. పీనట్ బటర్ అండి ఇది ఫ్రూట్స్. దీని పేరు పీనట్ బటర్. చాలా బాగా కాస్తాయండి చెట్టు అంతా కూడా. ఇదిగోండి కాయలు అవన్నీ కూడా. నేను కూడా అంతా ఆర్గానిక్ ఏనండి, కెమికల్స్ ఏం వాడను. చాలా టేస్ట్ బాగుంది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ఇదైతే నేను బయట కలకత్తా నుంచి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు కరోనా తర్వాత చాలా మటుకు మొక్కలు మనకు ఆంధ్రాలో కూడా దొరుకుతున్నాయండి. అయితే నేను వేసిన టైంలో ఇవి లేవు. అయినప్పటికీ నేను ఇవన్నీ చూసి వేయాలనే ఉద్దేశంతో నేను దూరం నుంచి తీసుకొచ్చానండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇదేంటి సార్ మొక్క? ఇది మొక్క చూడటానికి మీకు ప్రత్యేకంగా ఉంటుందండి. ఇది మ్యాంగో స్టిన్. మ్యాంగో అంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మ్యాంగో స్టిన్ అండి. మ్యాంగో స్టిన్ అంటే చూడటానికి మామిడికాయలు ఉండి పైన తొడిమిలాగా ఉంటుంది. ఇంకా కాయలు రాలేదండి. ఇది 4 years వస్తాయి కాయలు. ఇది ఒక 3-3.5 సంవత్సరాల మొక్క అండి. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడైతే పుట్టిందో ఆ భూభాగానికి మనకి తేడా ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. అయితే కాయలు కొన్ని చోట్ల పండిస్తున్నారండి. ఇది కూడా కాయ వస్తుంది. మ్యాంగో స్టిన్ అండి దీని పేరు. దీన్ని ఎక్కడ తీసుకొచ్చారు సార్? ఇది కూడా నేను మహారాష్ట్ర అండి. కొల్హాపూర్ దగ్గర మల్కాపూర్ అని అక్కడ. ప్రతి కూడా అంటే ఇక్కడ నేను లోకల్గా కడీలో కొన్నాయండి. అలాగే తెలంగాణలో కొన్నాయండి, మహారాష్ట్రలో కొన్నాయండి, బెంగాల్లో కొన్నాయండి, ఇతర దేశాల నుంచి తెప్పించిన ఉన్నాయి. అంటే నా దగ్గర టోటల్గా 100 items ఫ్రూట్స్ ఉన్నాయండి. అన్ని కూడా రకరకాలుగా తెప్పించాను సార్. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇదేంటి సార్? కాయలు చిన్న చిన్న నిమ్మకాయలేనండి. నిమ్మకాయలే అంటే మీకు ప్రత్యేకంగా అలా కనిపిస్తున్నాయి. దీన్ని వెరిగేటెడ్ నిమ్మ అంటారు. చూడండి, ఇదిగో మామూలుగా సాధారణంగా వాడుకునే నిమ్మే, కాకపోతే ఈ చెట్టు విధానం తేడా అండి. ఇది ఎలాగైతే చెట్టు ఆకులు ఎలా ఉంటాయో అలాగే కాయలు కూడా ఉంటాయండి. చార్లు చార్లుగా. సాధారణ నిమ్మకాయలాగా ఇవి బయట దొరకవు, ప్రత్యేకంగా ఉంటాయండి. ఇది వెరిగేటెడ్ నిమ్మ. మనం వాడుకోవడానికి అయితే నిమ్మకాయలాగా వాడుకోవచ్చండి. కాయ చూడడానికి ఇది ప్రత్యేకత అనమాట అండి, వెరిగేటెడ్ నిమ్మ. ఓకే సార్. చాలా చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇది చూస్తే చాలా పెద్ద చెట్టు. ఇదేం చెట్టు సార్? డిఫరెంట్ గా కూడా ఉంది. డిఫరెంట్ గా ఉంటేనండి మీరు చూడటానికి ఒక పనస చెట్టులా ఉంటుందండి. అవును సార్. కూడా కాయ ఒక పనసకాయ ఒక 250 grams 200-300 గ్రాములు కాయ ఉంటే ఎలా ఉంటే అలా ఉండి ఒక సైడ్ లోపలికి ఉంటుందండి. అందువల్ల దానికి కోతి మొక్కలాగా ఉంటుందని దీన్ని మంకీ ఫ్రూట్ అంటారండి. ఇంకా కాయలు రాలేదు. ఇది ఏంటంటే చాలా వేగంగా పెరిగే చెట్టు అండి. ఇది 4.5-5 సంవత్సరాలు కాయలు వస్తాయి. మరి ఈ సంవత్సరం రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు చెట్టు వాతావరణం అంతా కూడా మాకు కాయలు రావడానికి దగ్గరలో కనిపిస్తున్నాయండి. ప్రస్తుతానికి అయితే రాలేదు. ఇది మంకీ ఫ్రూట్ అండి. దీని టేస్ట్ మన పనసకాయని పోలి ఉంటుంది. ఇది కూడా జామ చెట్టేనండి, కాకపోతే మీకు చాలా భిన్నంగా ఉంటుంది. దీన్ని స్ట్రాబెర్రీ జామ అంటారు. మీకు ఒక నిమ్మకాయ కంటే చిన్న సైజు కాయలు ఉంటాయండి. నంబర్ ఆఫ్ కాయలు కాస్తాయి. కంప్లీట్లీ ప్యూర్ రెడ్ కలర్ ఉంటుందండి ఈ కాయ. కానీ మీరు తింటే స్ట్రాబెర్రీ తిన్నట్టే ఉంటుంది. తినడానికి కూడా స్ట్రాబెర్రీ టేస్ట్ లో ఉంటుందండి. కాయ కూడా రెడ్ కలర్ స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది. స్ట్రాబెర్రీ జామ్ అండి. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తే ఇది మనం చాలా చిన్నగా డిఫరెంట్ గా అయితే అసలు చెట్టు కూడా చూస్తే డిఫరెంట్ గా ఉంది. అలాగే దీని యొక్క కాయలు కూడా డిఫరెంట్ గా మీకు ప్రతి చెట్టు కూడా అండి ఇప్పుడు దాకా చూసిన అన్ని గ్రీన్ కలర్ లీవ్స్ తో చూసారు. అవును. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి
ఇది లోంగోన్స్ అంటారండి. ఇక్కడ మనకి మార్కెట్లో కానీ బయట కానీ మీకు అందుబాటులో ఉండవు. ఇదిగోండి కాయలు ఇలాగ వస్తాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఇది కూడా అప్పుడే 3 సంవత్సరాల నుంచి నేను పెంచుతున్నానండి. లోంగోన్, ఇది రెడ్ లోంగోన్ అంటే రెడ్ లోంగోన్స్లో నా దగ్గర ఇంకా ఐటమ్స్ ఉందండి, అది కూడా చూపెడతాను. ఇది రెడ్ లోంగోన్, ఇది ఇప్పుడు ఈ సంవత్సరమే కాయలు వస్తున్నాయండి. రెడ్ లోంగోన్స్ మనం చూస్తే ఇది గుమ్మటంగా ఉంది, అలాగే పూత కూడా విపరీతంగా ఉంది. దీని పేరు ఏంటి? అవునండి, ఇది క్యాట్ ఐ ఫ్రూట్ అండి. ఇది కూడా ఫ్రూట్సే, తినడానికి చాలా బాగుండేవి, ఇంకా సైజు పెరుగుతాయండి. ఇది ఇలాగా తెల్లగా ఉండి ఒక పక్కన చిన్న బ్లాక్ స్పాట్ ఉంటుంది, అంటే పిల్లి కన్ను ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందువల్ల దీన్ని క్యాట్ ఐ ఫ్రూట్స్ అంటారండి. మన ఇండియాలో అయితే కేరళలో ఎక్కువగా ఉంటాయి, ఇతర రాష్ట్రాల్లో లేదు. తినడానికి చాలా బాగుంటుందండి. ఇది క్యాట్ ఐ ఫ్రూట్, సైజ్ పెద్ద అవుద్దండి, చాలా ఎక్కువగా కాయలు కాస్తాయి. ఇదంతా పూత, ఇవన్నీ కాయలేనండి. ఇంకొక 2-3 నెలల్లో మీకు మంచి పెద్ద సైజు వచ్చి మంచి టేస్ట్ ఉండి ఫ్రూట్ తయారవుద్దండి. నేను చెప్పాను. ఇది లక్ష్మణ ఫలం అండి. సీతాఫలాల్లో సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం అలాగే 8 రకాలు నా దగ్గర ఉన్నాయి. అందులో ఇది లక్ష్మణ ఫలం. ఇది తినడానికి చాలా టేస్టు, తర్వాత ఇది క్యాన్సర్కి చాలా మంచి మందండి. ఇది సైజు వచ్చి ఒక 2 కేజీల కాయ వరకు తయారవుతుంది. అయితే ప్యూర్ స్వీట్ లేకుండా కొద్దిగా పులుపు తగులుతుందండి. ఇది ప్రతి కాయకి కూడాను. ఇది లక్ష్మణ ఫలం అండి. చెట్టు నిండా అలా కాయలు వస్తాయండి. అలాగే దీని ఆకుల యొక్క జ్యూస్ కూడా చాలా మెడికేటెడ్ అండి. కాయతో పాటు ఆకుల యొక్క జ్యూస్ కూడా తీసుకుంటారండి, క్యాన్సర్కి మంచి మందు. లక్ష్మణ కాయలు బాగున్నాయి. దీన్ని ఏమంటారు? ఇవి సేమ్ మ్యాంగోస్ అండి, మామిడి పళ్ళే ఉంటాయి. దీని పేరు అయితే అంబ్రెల్లా ఫ్రూట్. అంటే మనకు వాడుకలో తక్కువ ఉందండి. సేమ్ మామిడికాయనండి, లోపల టెంకాయ అయితే ఉండదు, జీడి ఉంటుంది. మామిడికాయని ఎలాగైతే అలాగ వాడుకుంటాం, అలాగా పచ్చళ్ళకి అది వాడుకోవచ్చు అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనకైతే వాడుకలో లేదండి. ఇది బంగ్లాదేశ్ కలకత్తాలో ఇది స్ట్రీట్ ఫుడ్, బళ్ళు మీద పెట్టి కోసి ఉప్పు కారం వేసి అమ్ముతుంటారండి. దీని పేరు అంబ్రెల్లా ఫ్రూట్. అంబ్రెల్లా ఫ్రూట్, కొండ మామిడి అని మన ఏరియాలో అంటారండి. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తుంటే ఇదేంటి సార్ డిఫరెంట్గా ఉంది, అసలు నేను త్వరగా చూడలేదు. మనం ఇది చాలా మెత్తగా స్పైసీగా కూడా ఉంది మనం రాగానే తిన్నప్పుడు. దీన్ని ఏమంటారు సార్ అసలు? ఇది వచ్చి కోకో ప్లమ్ అండి. ప్లమ్స్ అనేవి చాలా తక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్లో పెరుగుతాయి. నా దగ్గర అయితే 2 రకాల ప్లమ్స్ ఉన్నాయండి, ఇలాగా కాస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇంకా ఇది తయారవ్వాలండి. సైజు ఇలా గుండ్రంగా వచ్చి పెద్ద సైజు అయ్యి రోజ్ కలర్ అవుతుంది. రోజ్ కలర్ అయినప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. లోపల పల్పు వచ్చి ఇలా వైట్గా ఉంటుందండి, ఇలా వైట్గా ఉండి ఇది పెద్ద సైజ్ అవుతుంది. కోకో ప్లమ్ అండి. ఇవి ప్లమ్స్ అంటే మనకు తయారవడమే తక్కువ, ఇది కోకో ప్లమ్. ఓకే సార్. ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ఇది నేనైతే అక్కడ కలకత్తా ఏరియాలో కొన్నానండి. కలకత్తా ఏరియా నుంచి. అంటే కేరళలో బాగా ఎక్కువగా ఉంటాయండి. ప్రస్తుతం మనకి కేరళలో ఉన్నాయి. సార్ దీన్ని దేనికి వాడతారండి ఎక్కువగా? తినడానికి అండి, ఫ్రూట్సే. అంటే మనకు వాడుకలో లేక ఇక్కడ తినడం లేదు, బయట కలకత్తా కేరళలో బాగా ఇస్తున్నట్టయితే. ఇన్నాడు కూడా ఇలాంటిది ఇంచుమించుగా నిమ్మకాయ ఇలాంటివి నా దగ్గర వెరిగేటెడ్ జామకాయలు ఉన్నాయండి, వెరిగేటెడ్ బత్తాయిలు ఉన్నాయి, వెరిగేటెడ్ నిమ్మకాయలు ఉన్నాయి, వెరిగేటెడ్ చిక్కు సపోటాకాయలు కూడా ఉన్నాయండి. అందులో ఇది బత్తాయి అండి. వెరిగేటెడ్ అంటే చార్లుగా ఉంటుంది, టేస్ట్ పెద్దగా మార్పు ఉండదు కానివ్వండి, సైజు కూడా అలాగే ఉంటుంది. వెరైటీ తేడా అండి ఇది. వెరిగేటెడ్ బత్తాకాయలు అంటే బత్తాకాయ జనరల్గా మనకి గ్రీన్ కలర్లో ఉండే కొద్ది ఎల్లో వస్తుంది. ఇది అలా కాకుండా గ్రీన్ అండ్ ఎల్లో చార్లతో ఉంటుందండి. ఇది వెరిగేటెడ్ బత్తాయి. సార్ మనం చూస్తే ఇదేంటి సార్ డిఫరెంట్ కాయ కానీ? అవునండి, డిఫరెంట్ గానే ఉంటుంది. ఇది చూస్తే మీకు మామిడికాయలాగా ఉంటుంది, కానీ సీతాఫలం అండి. ఇది సీతాఫలంలో నా దగ్గర 8 ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చి సీతాఫలం చూడండి, ఒక మామిడికాయ ఎలాగ ఉంటుంది అలా ఉంటుంది. దీనిపైన బొడుపులు అవి ఉండవండి, సమానంగా మామిడికాయలాగా ఉంటుంది. ఇది పండిన తర్వాత కూడా ఎల్లో కలర్ మామిడికాయలాగే ఉంటుందండి. తర్వాత లోపల పల్ప్ కూడా ఎల్లో కలర్ ఉంటుంది. ఇది సీతాఫలంలో ఒక ఐటమ్ అండి. దీని పేరు మౌంటైన్ సోర్స్ సోప్. ఈ ఆకులు అవి చూడండి కొంచెం మార్పు ఉంటుంది, కాకపోతే కాయ కంప్లీట్లీ మార్పు అండి. ఇది కొంచెం దీనికి స్వీట్కి పులుపు కూడా యాడ్ అవుతుందండి. మౌంటైన్ సోర్స్ సోప్. సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీరు ఓవరాల్గా మీకు 100కు పైగా రకాలైనటువంటి మొక్కలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 100కు పైగా మొక్కలు మీరు ఇక్కడ మొత్తం మీ యొక్క పెరట్లో ప్లాంటేషన్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టింది? ఎంతకాలం అంటే నేను 2014 నుంచి, అంటే ఇంచుమించుగా 10 సంవత్సరాల పైనుంచి చేస్తున్నానండి. ఇది ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం ఒక రోజు వేసినవి కాదండి. ఏదైనా కొంత ఒకదాని తర్వాత ఒక ఐటెం ఏదైనా కొత్తది ఉండటమో లేకపోతే ఇంకో చోట అనేది ఒకటి తెలుసుకోవటం. అలాగే నేను ఎందుకంటే మంచి ప్లేస్ ఉండడం వల్ల నేను ఎక్కడుంటే అక్కడికి ఇవాళ కూడా కొత్త మొక్కలు వేస్తున్నానండి. కొంచెం ఇంకా పెరిగి ఉన్నాయి, ఇంకా మీరు చూడలేదు. ఇంకా అలాగే నాకు దగ్గర అరటికాయల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, బనానాస్ మనం తినే ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని జామకాయలు మీకు చూపించలేదు, అలాగే నిమ్మకాయల్లో చూపించలేదు, మామిడికాయలు ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మనం చూస్తున్నాం కదా, నాగేశ్వరరావు గారు అయితే మాత్రం పట్టుదలతో
వివిధ రకాల రాష్ట్రాలే కానీ దేశాలే కానీ తీసుకొచ్చి అయితే మనం ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చూపించాం. ఇంకా చూపించాలని చాలా అయితే ఉన్నాయి. మరొక వీడియోలో ఖచ్చితంగా ఒక్కొక్క మొక్క గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటనేది మరొక వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా చేద్దాం. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మీకైతే మాత్రం మెయిన్గా అరుదైనటువంటి మొక్కలను అయితే చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇంకా మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.